ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమే అన్నారు షర్మిల. ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గతంలో వైవి సుబ్బారెడ్డి తనకు చెప్పినట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను అన్నారు షర్మిల. 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను. నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. వైవి సుబ్బారెడ్డి గారే, స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు.